నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం బీపీ అనేది మనకు ఉంది అని ఎలా తెలుసుకుంటాం అన్నది మనం తెలుసుకుందాం. ఎందుకంటే బీపీని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. దీనిలో ఎక్కువగా మనకి ఏ లక్షణాలు కనబడవు. సో చాలామందికి లక్షణాలు తెలియక బీపీ అన్నది 140, 150 అలాగా వాళ్ళకి ఒక 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి మెయింటైన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అనమాట. సడన్గా వాళ్ళకి తెలియకుండానే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కిడ్నీస్లో క్రియాటిన్ పెరిగి కిడ్నీలో ప్రాబ్లం రావడం, లేదా లివర్ ప్రాబ్లం రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సైలెంట్ కిల్లర్ గురించి మనం ఈరోజు తెలుసుకోవాలండి. దీనిలో లక్షణాలు 100% ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. మెయిన్గా మనకు బీపీ ఉంది అని తెలియడానికి గల లక్షణం అంటే లైట్ హెడ్ఏక్ వస్తుంది. ఆ హెడ్ఏక్ ఎలా అంటే ఫ్రంటల్ హెడ్ఏక్ అంటాం, అంటే ఈ ఏరియాలోనే వస్తుంది, లేదా ఇక్కడ కానీ హాస్పిటల్ హెడ్ఏక్, ఈ హెడ్ఏక్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెడ్ఏక్ లైట్ స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు హెవీగా లోపల ఎలా అంటే దబ్ కొడుతున్నట్టు, అంటే ఎవరో పిసికేస్తున్నట్టు లేదా సుత్తితో కొడుతున్నంత తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ కనబడే లక్షణం హెడ్ఏక్. సెకండ్ కనబడే లక్షణం ఏంటంటే ఇలా మెడ నరాలు అన్నవి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణం కూడా వెరీ కామన్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొన్ని రేర్గా కనబడే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే లైక్ కంటి చూపు అనేది మసకబారిపోతూ ఉంటుంది. సడన్గా ఎండలో వెళ్ళి, లేదా సడన్గా వచ్చి కూర్చున్నప్పుడు కానీ, లేదా సడన్గా మనం ఇలా లేచినప్పుడు కానీ కళ్ళు మసకబారి తల తిరిగినట్టు, గిడినెస్ అనేది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భంలో లాంగ్ టర్మ్, అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మనకు షుగర్ అనేది తెలియకపోవడం వల్ల కొంచెం కాళ్ళ వాపులు కనబడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గుండె లెఫ్ట్ సైడ్ ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా తొందరగా పనులు చేస్తున్నప్పుడు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో రేర్గా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయినప్పుడు టాయిలెట్ నుంచి, అంటే యూరిన్ నుంచి బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా చాలా మందికి తెలియకపోవడం వల్ల ఏంటంటే, నేను చెప్పాను కదా, మీరు ఏదైనా గూగుల్లో కొట్టండి సైలెంట్ కిల్లర్ అని కొట్టండి, ఫస్ట్ వచ్చేది షుగర్ కాదు, బీపీ వస్తుంది. ఎందువల్ల అంటే లక్షణాలు తెలియవు, అండ్ ఆల్సో లాంగ్ టర్మ్లో లాస్ట్ స్టేజ్లోనే బయటపడుతూ ఉంటాయి. సో రెగ్యులర్గా బీపీ చెకప్ అనేది అందరూ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. లైక్ మనకి పొద్దున పూట కానీ ఈవినింగ్ పూట కానీ మనం చేయించుకోవాలి. తినకముందు అయితే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బీపీకి లక్షణాలు తెలుసుకున్నాం కదండి, ఈ హైపర్ టెన్షన్. ఇప్పుడు అసలు అది రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. మ్యాక్సిమం హైపర్ టెన్షన్ అనేది రావడానికి కారణం ఏంటంటే ఒబిసిటీ, స్థూలకాయం. అంటే మన బాడీకి, మన హైట్కి, అంటే ఉండాల్సిన బిఎంఐ అన్నదండి, బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అంటాం. అదేంటంటే మన ఏజ్కి, హైట్కి ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం. ఆ స్కేల్ గూగుల్లో కొట్టండి బిఎంఐ, మీ హైట్, వెయిట్, ఏజ్ అని ఎంటర్ చేస్తే ఒకటి వస్తుంది. అది 25, 26, 27 మధ్యలో ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఒబిసిటీ కానీ, లేదా స్థూలకాయం అని కానీ అంటాం దాన్ని. దానికంటే ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ బీపీ, హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎక్కువ మంది స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. స్ట్రెస్ వల్ల ఏంటంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కార్టిజాల్ లెవెల్ ఈ స్ట్రెస్ హార్మోన్. దానివల్ల వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే మన వెయిన్స్, నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నొక్కుకుపోయి మనకి బీపీ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం పైప్ గట్టిగా నొక్కితే ఎలాగ మనకి ఫ్లో అనేది పెరుగుతుందో సేమ్ వే అలాగే మన బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కానీ, లేదా షుగర్ ఉండే వాళ్ళకి కానీ, లేదా కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇవన్నీ కారణాల్లో కూడా మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా సాల్ట్ ఇంటేక్, ఉప్పు అనేది తీసుకుంటూ ఉంటారు. ఉప్పు తీసుకోవడం వల్ల కూడా మన బీపీ అనేది పెరుగుతుంది. ఎందువల్ల అంటే ఉప్పుకి వాటర్ అబ్జర్ప్షన్ కెపాసిటీ, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాం. మన బాడీలో వాటర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల హార్ట్ మీద లోడ్ పడి మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ వల్ల ఎందుకు పెరుగుతుందంటే, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ మన బాడీలో అయ్యి బీపీ పెరగడం, లేదా లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫిల్టరేషన్ తగ్గి బీపీ పెరగడం, లేదా కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు దానివల్ల బీపీ పెరగడం, లేదా స్మోకింగ్ వల్ల ఏంటంటే నికోటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది స్మోకింగ్. అదే కాకుండా ఇంకొక 2000 రకాల విషపూరిత కెమికల్స్ అనేవి స్మోకింగ్లో ఉంటాయి. దానివల్ల కూడా స్మోకర్స్కి ఎక్కువగా బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఆపేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడడం వల్ల, ఎక్కువ ఇలా కూర్చొని పనులు చేసే వాళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మేము ఎప్పుడు కూడా 1 అవర్కి ఒకసారి
మేము లేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా కూర్చొని ఉండి 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 ఏంటంటే మన బాడీ అంతా రిలాక్స్ అయ్యి హార్ట్ అనేది పంపింగ్ అనేది ఒక లెవెల్లో చేయదు. సో అందుకే ఎవ్రీ 1 అవర్ మనం ఏంటంటే లేస్తూ ఉండాలి. అలాగ కూర్చొని పనిచేసే వాళ్ళు ప్రతి 1 అవర్ అలారం పెట్టుకుని లేవకపోతే మాత్రం చాలా కష్టం అండి. అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ తక్కువ అవడం వల్ల కూడా హార్ట్ రేట్ పెరిగి బీపీ పెరిగే అవకాశం ఉంది. అందుకే వాటర్ అనేది మినిమం 4 to 5 లీటర్స్ తీసుకోవాలి. మజ్జిగ కానీ పెరుగు కానీ ఎండాకాలంలో ఇలాంటివి బాగా తీసుకోవాలి. ఇంకా అరటిపండు కూడా చాలా మంచిదండి బీపీకి. ఫ్రూట్స్ చాలా మంచిది, ఫైబర్ ఫుడ్స్ చాలా మంచిది. ఆయిల్ ఫుడ్స్ అస్సలు మంచిది కాదు, జంక్ ఫుడ్స్ అస్సలు మంచిది కాదు. ఇంకా ఏంటంటే ట్రాన్స్ ఫుడ్ ఇవి ఉంటాయి కదా మనకి, వేసిన ఆయిల్లోనే వేసి తీసుకుంటూ ఉంటారు ఫుడ్. అలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా బీపీ అనేది చిన్నప్పటి నుండి తీసుకోవడం వల్ల 20-22 సంవత్సరాలకి బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. బీపీ అన్నది మనం చెక్ చేయించుకోవాల్సిన పద్ధతి కూడా తెలుసుకోవాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హాస్పిటల్కి డాక్టర్ వెళ్ళిపోతాడని చెప్పి పరిగెత్తుకుని వస్తారు. పరిగెత్తుకుని వచ్చి బీపీ చెక్ చేయించుకుంటారు. వాళ్ళకి ఒక 160 అలా వచ్చేసరికి బీపీ వచ్చేదని బీపీ ట్యాబ్లెట్ రాసేస్తూ ఉంటారు. ఇంకొకటి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. కొంతమందికి డాక్టర్లను చూస్తే భయం, డాక్టర్ ఏం చెప్తాడో, నాకు ఏ ప్రాబ్లం ఉందో ఏమైందని చెప్పి వాళ్ళలో కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుందండి. ఇంకోటి అప్పుడే కాఫీ తాగి రావడం, లేదా జిమ్కి వెళ్ళిన వెంటనే ఒక 1 hour 2 hours వరకు వాళ్ళ బీపీ లెవెల్స్ అని 10-20 ఎక్కువగానే చూపిస్తూ ఉంటుంది. లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రీ వర్కౌట్స్ తీసుకుంటారు. అంటే బాగా జిమ్ చేయడానికి ప్రీ వర్కౌట్స్ ఉంటాయి, కెఫైన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి తీసుకోవడం వల్ల కూడా మనకి బీపీ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇంకొకటి బాగా ఉప్పు, సాల్ట్ ఏదో లెమన్ సాల్ట్ అని ఏమైనా వాటర్ తాగి రావడం, వచ్చి చేసుకోవడం, లేదా బాగా ఫుడ్ తినేసి బీపీ చెక్ చేయించుకోవడం వల్ల బీపీ అనేది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ బెస్ట్ ఏంటంటే తినకముందు పొద్దున్న చేయించుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిన వెంటనే బీపీ చెక్ చేయించుకోవద్దు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని చేయించుకోవడం అనేది మనకి ఏంటంటే బీపీ కరెక్ట్గా మనకి తెలిసే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.